తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రాణాంతక పరిస్థితిలో ఉన్న రోగులను స్విమ్స్ కు తీసుకురావద్దంటూ ఆసుపత్రి అధికారులు విడుదల చేసిన నోటీసులపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ స్విమ్స్ ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. తీవ్ర అనారోగ్యంతో ఉంటున్న రోగులు సిమ్స్ ఆసుపత్రికి పంపించవద్దంటూ సిమ్స్ అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులకు తాకీలు జారీ చేయడం జరిగింది. నోటీసులు పంపించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళను ఇక్కడ పంపిస్తే సరైన సౌకర్యాలు లేవనేసి స్పష్టం చేయడం జరిగింది. అధికారులు ముఖ్యంగా వెంటిలేటర్లు తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది వచ్చినా కానీ సరైన వసతులు లేవనేసి కూడా చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ ఆసుపత్రిగా చెప్తున్నటువంటి సిమ్స్ ఆసుపత్రిలో ఇలా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి ప్రజా సంఘాలు వచ్చి ఆందోళన చేస్తున్నాయి. సిమ్స్ లో రోగులు రావద్దంటూ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకురావాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రజా సంఘాలు ఉన్నాయి, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ సంస్థగా చెప్తున్నట్టు ఈ సిమ్స్ లో అధికారుల నిర్ణయం ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు చాలా దారుణంగా ఈ నిర్ణయం ఉంది. ఎందుకంటే ఈరోజు రోగులు రావద్దని చెప్పని ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. ఇది చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తిరుపతి అదేవిధంగా రాయలసీమకు తలమానికమైనటువంటి సిమ్స్ ఆసుపత్రి, ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. కానీ ఈ హాస్పిటల్లోకి అనేకమైనటువంటి రోగులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అట్లాంటి ఆలోచన వెంటనే విరమించుకోవాలని చెప్పని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఎలాంటి డిమాండ్ చేస్తారు? సిమ్స్ అనేది రాయలసీమకి పెద్ద దిక్కులాంటి సిమ్స్ అనేది ఒకప్పుడు నందమూరి తారక రామారావు స్థాపించిన పేరుకు మట్టుకు సరిపోతా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా సిమ్స్లో పేదవాళ్ళ పట్ల అణచివేత ధోరణితో ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు రాజకీయంగా డెవలప్ చేసుకునేదానికి వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఎక్కువ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిమ్స్కి రావాల్సిన విధులన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ తప్పుదోవ పట్టే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ జీవోని వెనక్కి పంపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ రోగులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. క్రిటికల్ గా ఉన్న రోగులు రావద్దని జీవోలు జారీ చేయడానికి ఏ విధంగా చూడాలి? అంటే పేదవాడి బతుకు పట్ల ఈ ప్రభుత్వానికి కొద్దిగా కూడా చిత్తశుద్ధి లేదు. అంటే పేదవాడు ఆరోగ్యం పట్ల ఈ ఎంత పెద్ద ఆసుపత్రిలో కనీసం డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మీరు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నా నిన్న మీరు పంపించినటువంటి సర్క్యులర్ చూస్తే ఈ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్ని పెంచి పోషించేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ రాయలసీమకే తలమానికంగా ఉన్నటువంటి సిమ్స్ అధికారుల చేత ఈరోజు మీరు సర్క్యులర్ జారీ చేసి పేద రోగుల్ని ఇక్కడికి పంపించదని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా ఈరోజు ఈ మన డైరెక్టర్ గారు పెట్టినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అట్లనే ఇక్కడ ఈ హాస్పిటల్కి మొత్తం కూడా పేదవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, రాయలసీమ మాత్రమే కాదు. కాబట్టి ఈ హాస్పిటల్ని బాగా డెవలప్ చేసి టీటీడీ నిధులు చాలా వరకు ఉన్నాయి. ఒక చిన్న రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ మన టీటీడీకి ఉంది. కాబట్టి మొత్తం కూడా ఇక్కడ కేటాయించి ఇంకా ఫెసిలిటీస్ అన్ని పెంచి పేద రోగులకి సేవ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మొత్తం మీద ఏదైతే ఉందో ఖచ్చితంగా సిమ్స్ ఆసుపత్రిని డెవలప్ చేయాలి. అప్పుడే పరిస్థితి మెరుగవుతుందో. ఏదైతే సిమ్స్ అధికారులు విడుదల చేసినటువంటి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.